హలో, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి, చెప్పండి. వెంకట్ గారు మాట్లాడేది? వెంకట్ గారు మాట్లాడేది? అవునండి, మీరెవరు? నా పేరు వెంకటేశ్వర అండి, విజయవాడ నుంచి. చెప్పండి. అది మీరు రమణమూర్తి మీద వీడియో చేశారు కదా? అవునండి. బాగుంది, చాలా బాగుందండి. బాగుందంటారా? చాలా బాగుంది. అయితే ఏంటంటే వారికి ఆ డోస్ సరిపోదండి. ఆ డోస్ చాలా తక్కువ ఉంది. లేదు సార్, లేదు సార్, నెక్స్ట్ ఇంకా డోస్ ఎక్కువ ఇస్తాను. నేను మాట్లాడినట్టు వాడు ఉర్లేసుకుని చావాడు. ఎందుకంటే ఇంకోటి వాడికి ఇట్లా కాకుండా సోషల్ మీడియా కాకుండా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఇచ్చేట వద్దు వాడికి. అవునవును సార్. ఇంటికి ఒక 10 మంది వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడాలండి. మీకు చిన్న విషయం చెప్తా. పొద్దుటూరులో ఒక వైశ్య ఒకడు ఉన్నాడు. లేదండి, వాడు హిందూ కాదండి, వాడు కాషాబట్టలు వేసుకున్న ఒక దొంగ. వాడు తిరుగుకోడండి. తిరుగుకోడండి, నాకు తెలుసు. వాడు ముస్లిం, 100% ముస్లిమే. హిందువులు మోసం చేయడానికి వాడు కాషాయం వేషం వేసుకుని హిందువుల్ని మభ్య పెడుతూనే ఉంటాడు. వాడు విజయ విహారం పత్రిక అప్రపాత అయింది. అదే వాడి విజయ విహారం అనే పత్రిక ఉండేది. పత్రిక ఉండేదంట. వాడు అప్రపాత అయింది. ఏమైంది? ఆ పత్రిక అప్రపాత అయింది. పెట్టుబడి మొత్తం పోయింది. సరే థ్యాంక్ యూ సార్. మనకి మీరు డోస్ సరిపోదని చెప్పారు కదా, నెక్స్ట్ ఇంకా ఎక్కువ డోస్ లో మనకి ఇస్తాం కౌంటర్. కాదు ఒకసారి వాడు ఇంటికి వెళ్ళి మాట్లాడటం బెటర్. వాడు హైదరాబాద్ లో ఉండేది. హైదరాబాద్ సార్ ఉండేది? వాడు హైదరాబాద్ లో ఉండేది. అడ్రస్ తెలుసా మీకు? అడ్రస్ నాకు తెలియదు. అడ్రస్ సేకరించదు, కష్టమేం కాదు. అడ్రస్ కాదు కదా. వాడి నెంబర్ ఫోన్ చేసి చాలా బాగున్నాయి మీ వీడియోలు, మీతో మాట్లాడాలని వెళ్తే సరిపోతుంది. నెంబర్ ఉంది తెలుసా మీకు? ఉంది నెంబరు నా దగ్గర లేదు, కానీ దొరుకుతుందండి, పెద్ద కష్టం కాదు. లేదు చూడండి, మళ్ళీ మీకు నంబర్ దొరికేపంటే ఎన్క్వైరీ చేయండి. నాకైతే తెలియదు, కానీ సోషల్ మీడియా ఈజీగా పట్టచ్చు. లేదు, మళ్ళీ ఇప్పుడు అన్ని వెతకాలి కానీ, సోషల్ మీడియా వెతకాలి కదా, దానికోసం నేను కౌంటర్ ఇచ్చాను. సో మళ్ళీ ఎవరైనా నంబర్ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చంటే నంబర్ ఇచ్చంటే నేను కాల్ చేస్తాను అంటారు. మీరు ప్రయత్నించండి, నంబర్ దొరికంటే నాకు ఇవ్వండి, నన్ను మనకి కాల్ చేసేసి. సార్ మీ పేరండి? వెంకటేశ్వర్లా? ఓకే, నా పేరు కూడా నా పేరు కూడా వెంకటేష్ అండి. వెంకట అని షార్ట్ గా పెట్టుకున్నా. సరే, మన వీడియోతో షేర్ చేయండి మీ బంధుమిత్రులకి అందరికి. ఎందుకంటే ఈ మెసేజ్ అందరికి వెళ్ళదు కదా, అంత అయినంత త్వరగా వెళ్తుంటే. ఫస్ట్ మెసేజ్ చూసామంటే మీకు ఫోన్ చేసి ఫార్వర్డ్ చేశా. అదే, ఎందుకంటే ఈ మెసేజ్ అందరికి వెళ్ళదు కదా మా హిందువులకి. ఇలాంటి తోడల గురించి ప్రతి ఒక్కరు తెలియాలి ఫస్ట్ మా హిందువులకి. నేను వీరి గురించి గ్రూప్ లో కామెంట్ పెట్టానండి. అదే చెప్పాడు నిష్ఠతరుడు, వాడు హిందూ ద్రోహి, వాడు దేశద్రోహి అని చెప్పి పెట్టా. అవునా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే విజయవాడ అంటారు మీరు? విజయవాడ ఉండేది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్ ఉండేది సార్? మీరు హైదరాబాద్ కదా సార్? నేను హైదరాబాద్ కదా సార్ ఉండేది, కర్ణాటక. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి.